సో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి మనకి ఆర్ఆర్బి 2019 నోటిఫికేషన్ 1.3 ల్యాక్స్ ఆఫ్ వేకెన్సీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మీరు ఈ నోటిఫికేషన్ చూడకపోతే ఈ నోటిఫికేషన్ గురించి నేను పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఎగ్జామ్ డేట్స్, అలాగే ఎలిజిబిలిటీ ఏంది, అలాగే వేకెన్సీ, శాలరీ, సెలక్షన్ ప్రొసీజర్, అలాగే సిలబస్ ప్యాటర్న్, కట్ ఆఫ్ మార్క్స్, అలాగే పేపర్ అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ అంటే ప్రీవియస్ పేపర్స్ కానీ అవి కూడా మీకు అంటే మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇప్పటిదాకా మీరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మోగించడం ద్వారా నా మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ అనేవి మీరు పొందగలుగుతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఎగ్జామ్ డేట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆర్ఆర్బి నోటిఫికేషన్ 2019 ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే మనం ఆర్ఆర్బి నోటిఫికేషన్ ఫర్ నాన్ టీచింగ్. సో ఆర్ఆర్బి నోటిఫికేషన్ అనేది నాన్ టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ వల్ల వాళ్ళకి వచ్చేసరికి 28/2/2019 అంటే ఆన్లైన్లో ఓపెన్ అవుతుంది. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ పారామెడికల్ స్టాఫ్కి వచ్చి అంటే పారామెడికల్ స్టాఫ్కి వచ్చేసరికి 4/3/2019 వాళ్ళకి కూడా రిలీజ్ అవుతుంది. సో వాళ్ళకి వచ్చేసరికి 4/3/2019 సో ఆ టైంలో వాళ్ళకి రిలీజ్ అవుతుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ వేకెన్సీస్ అనేవి మీరు చూసుకున్నట్లయితే 8/3/2019 మీకు మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ వేకెన్సీస్ అనేవి రిలీజ్ అవుతాయి. సరే, ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ లెవెల్ 1 ఆర్ఆర్సీకి వచ్చేసరికి 12/3/2019 అప్లికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. 12వ తేదీ 3/2019 అప్లికేషన్ రిలీజ్ అవుతుంది. మీరు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. సో కేటగిరీ అంటే ఇప్పుడు మీకు అంటే అప్లికేషన్ ఫీజు అనేది కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. కేటగిరీ అలాగే ఫీజు చూసుకున్నట్లయితే మనము జనరల్కి వచ్చేసరికి మీకు 500 రూపీస్, అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఫీమేల్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్స్ అండ్ ట్రాన్స్జెండర్ అండ్ మైనార్టీస్కి వచ్చేసరికి మనకి 250 రూపాయలు అనేది వచ్చేసరికి అప్లికేషన్ ఫీజు అనేది వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో అలాగే ఆర్ఆర్పి, ఎన్టీపీసీ వేకెన్సీ. సో ఇప్పుడు నేను మీకు ఈ జాబ్ యొక్క వేకెన్సీస్ ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంటే అంటే సీరియల్ నెంబర్ వైజ్గా వాళ్ళు ఇక్కడ మీకు ఇచ్చారు. అలాగే ఇవతల పక్క మీరు చూసిన కేటగిరీ ఉంది. సో సీరియల్ నెంబర్ మనం చూసిన ఆర్ఆర్బి సిఈఎన్ 1 2019కి వచ్చేసరికి నాన్ టెక్నికల్, అలాగే ఆర్ఆర్బి సిఈఎన్ 2 2019 స్పెషల్ పారామెడికల్ ఆర్ఆర్బి, అలాగే సిఈఎన్ 3 2019 మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్. సో ఈ 3 పోస్టులు వచ్చేసరికి వేకెన్సీస్ మొత్తం ఈ 3 పోస్టులు కలుపుకొని వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకి 30,000 వేకెన్సీస్ అనేవి ఈ 3 పోస్టులకి అనేవి 30,000 పోస్టులు అనేవి వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో నాన్ టెక్నికల్కి, అలాగే పారామెడికల్, మెడికల్ ఆర్ఆర్బికి, అలాగే మినిస్టర్ అండ్ ఐసోలేటెడ్కి ఈ 3 కేటగిరీలు వచ్చే పోస్టులు వచ్చేసరికి 30,000 పోస్టులు అనేవి వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో అలాగే మనము సిఎన్ నెంబర్ 1 అలాగే కేటగిరీ చూసుకున్నట్లయితే ఆర్ఆర్సి 01 2019 లెవెల్ 1 మనం చూసుకున్నట్లయితే వేకెన్సీస్ అనేవి 1,00,000 పోస్టులు అనేవి లెవెల్ 1 పోస్టులు అనేవి 1,00,000 ఉన్నాయి. అలాగే ఇందాక మీకు చెప్పినట్టుగా నేను నాన్ టెక్నికల్, పారామెడికల్ ఆర్ఆర్బి అండ్ మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ చూసుకున్నట్లయితే 30,000, అలాగే లెవెల్ 1 అనేటివి 1,00,000 ఉన్నాయి. 1,00,000 అంటే 1,00,000 పోస్టులు అనేవి ఉన్నాయి. టోటల్ కలిపినట్లయితే 1.3 ల్యాక్స్ పోస్టులు అనేది సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది మీకు ఇక్కడ. సో మనం ఇప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2019 ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం చూసుకున్నట్లయితే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ 2019 మనం ఇక్కడ చూస్తున్నాం. సో పోస్ట్ నేమ్ అంటే మీకు పోస్ట్ వైజ్ అనేది నేను మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి అనేది. సో పోస్ట్ నేమ్ మనం చూసుకున్నట్లయితే కమర్షియల్ అప్రెంటిస్, సిఏకి వచ్చేసరికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది. సో మీరు డిగ్రీ అనేది చదువు ఉండాలి. అంటే డిగ్రీ కావచ్చు, అలా బీటెక్ కావచ్చు, ఏదైనా కానీ మీరు డిగ్రీ అంటే డిగ్రీకి ఈక్వల్ అయినటువంటి ఏ యూనివర్సిటీని మీరు కంప్లీట్ చేస్తుంటే వాళ్ళు కమర్షియల్ అప్రెంటిస్కి అప్లికబుల్ అవుతారు. అలాగే పోస్ట్ నేమ్ మనం చూసుకున్నట్లయితే ట్రాఫిక్ అప్రెంటిస్కి టీఏకి వచ్చేసరికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, దీనికి కూడా డిగ్రీ అనేది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ ఉంది. సో అలాగే పోస్ట్ నేమ్ అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ ఏఎస్ఎంకి మనం చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది డిగ్రీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్, అంటే మీరు కూడా డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు. సో డిగ్రీ అనేది మస్ట్ బి అంటే ఏమైనా రికగ్నిషన్ అంటే బ్యాచిలర్ డిగ్రీ అనేది మీరు కంప్లీట్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ నేమ్ మనం చూసుకున్నట్లయితే సీనియర్ క్లర్క్ అండ్ కమ్ టైపిస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో దీనికి డిగ్రీతో పాటుగా మీకు హిందీ అండ్ ఇంగ్లీష్లో మీరు కంప్యూటర్ అనేది మీరు టైపింగ్ అనేది మీకు వచ్చి ఉంటే మాత్రమే దీనికి మీరు అప్లికబుల్ అవుతారు. సో మీకు అంటే ఈ సీనియర్ క్లర్క్ అండ్ కమ్ టైపిస్ట్లో మీకు వచ్చేసరికి మీకు డిగ్రీ అనేది క్వాలిఫికేషన్ ఉండాలి. అలాగే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే టైప్ అంటే మీరు సిస్టంలో టైప్ అంటే కంప్యూటర్లో మీరు టైప్ చేసేటప్పుడు మీకు ఇంగ్లీష్ కానీ హిందీ కానీ రెండిట్లో ఏ లాంగ్వేజ్ ఉన్నా కానీ మీరు దీనికి అప్లికబుల్ అవుతారు. పోస్ట్ నేమ్ మనం చూసుకున్నట్లయితే ఎంక్వైరీ కమ్ రిజర్వేషన్ క్లర్క్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, దీనికి కూడా డిగ్రీ. అలాగే పోస్ట్ నేమ్ గూడ్స్ అండ్ గడ్ సెలక్షన్స్, దీనికి కూడా చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్ అనేది డిగ్రీ. సో పోస్ట్ నేమ్ జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ అండ్ కమ్ టైపిస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకునే దీనికి డిగ్రీతో పాటుగా దీనికి కూడా మళ్ళీ జూనియర్ అకౌంట్స్ అండ్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ మనం చూసుకున్నట్లయితే
డిగ్రీతో పాటుగా టైపింగ్ అనేది హిందీలో అయినా టైప్ చేయాలి, ఇంగ్లీష్లో అయినా. సో హిందీ వస్తే హిందీలో టైప్ చేయొచ్చు, ఒకవేళ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి ఇంగ్లీష్లో టైప్. సో రెండిట్లో మీకు హిందీ అండ్ ఇంగ్లీష్ అయినా వచ్చిన వాళ్ళు ప్లస్ డిగ్రీ ఉన్న వాళ్ళు ఈ పోస్ట్ అనేది మీరు అప్లికబుల్ అవుతారు. అలాగే పోస్ట్ నేమ్ సీనియర్ టైం కీపర్. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి దీనికి కూడా మనకి డిగ్రీతో పాటుగా హిందీ అండ్ ఇంగ్లీష్, సో రెండు భాషల్లో ఏదో ఒక లాంగ్వేజ్ మీరు టైప్ చేయగలిగితే సిస్టంలో మీరు ఈ పోస్ట్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇది. అలాగే పోస్ట్ నేమ్ మనం చూసుకున్నట్లయితే ట్రాఫిక్ అసిస్టెంట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి దీని డిగ్రీ ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఏజ్ అలాగే ఎలిజిబిలిటీ మనం చూసుకున్నట్లయితే మినిమం ఏజ్ వచ్చేసరికి క్యాండిడేట్కి 18 సంవత్సరాల నుండి 32 సంవత్సరాలు ఉండాలి. సో 1/1/2018 కల్లా మీకు 18 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాలు ఉంటే మీకు ఏజ్ అనేది మీరు ఈ ఎగ్జామ్కి అనేది, సో ఈ 1,30,000 ల్యాక్స్ పోస్టులకి అనేది మీరు అప్లికబుల్ అవుతారు. సో కేటగిరీ అలాగే రిలాక్సేషన్ ఏజ్ మనం చూసుకున్నట్లయితే జనరల్కి వచ్చేసరికి రిలాక్సేషన్ అనేది నో రిలాక్సేషన్. ఓబీసీకి వచ్చేసరికి 3 years, ఎస్సీ అండ్ ఎస్టీకి వచ్చేసరికి 5 years. సో కేటగిరీ రిలాక్సేషన్ మనం చూసుకున్నట్లయితే పర్సన్ విత్ డిజేబిలిటీ పీడబ్ల్యూడి అన్సర్వీస్డ్కి వచ్చేసరికి 10 years, పర్సన్ విత్ డిజేబిలిటీ పీడబ్ల్యూడి ఓబీసీకి వచ్చేసరికి 13 సంవత్సరాలు. సో కేటగిరీ అండ్ రిలాక్సేషన్ ఏజ్ పర్సన్ విత్ డిసేబిలిటీ పీడబ్ల్యూడి ఎస్సీ ఆర్ ఎస్టీకి వచ్చేసరికి 15 సంవత్సరాలు. విండోస్ డైవర్స్డ్ ఉమెన్ జ్యుడిషియల్లీ సపరేటెడ్ బట్ నాట్ రిమైర్డ్, అంటే ఎవరైనా కానీ డైవర్స్ తీసుకున్న వాళ్ళు కానీ, సో ఒకవేళ అంటే వాళ్ళ మొగుడు అని చనిపోయి ఉంటారు కదా, అటువంటి వాళ్ళకు కూడా వచ్చేసరికి ఎక్స్ట్రా 3 years అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో విండోస్ డైవర్స్డ్ అంటే ఇది వచ్చేసి జనరల్ వారికి. సో జనరల్ వాళ్ళు ఉంటారు కదా, యూఆర్ ఉన్న వాళ్ళకి వచ్చేసరికి 3 years. మళ్ళీ ఇక్కడ కూడా డైవర్స్డ్ వాళ్ళకి అలాగే సపరేటెడ్గా ఉండే వాళ్ళకి కూడా ఓబీసీ వాళ్ళకి 5 years. అలాగే మళ్ళీ ఇక్కడ కూడా సేమ్గా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇదే రిజర్వేషన్ ప్రకారం 8 years అనేది వాళ్ళకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో సర్వీసింగ్ గ్రూప్ సి అండ్ ఫార్మర్ గ్రూప్ డి రైల్వే స్టాఫ్ క్యాజువల్ లేబర్ అండ్ సబ్స్టిట్యూట్, అంటే ఎవరైనా అంటే రిమైనింగ్ జాబ్స్లో పనిచేసే ఎక్స్ సర్వీస్ మెన్స్ ఉంటారు కదా, వాళ్ళు గ్రూప్ సి అండ్ గ్రూప్ డి రైల్వే స్టాఫ్ యూఆర్కి వచ్చేసరికి 8 years అనేది ఎక్స్పీరియన్స్. అలాగే సర్వీసింగ్ గ్రూప్ సి అండ్ గ్రూప్ డి లేబర్ ఫర్ సబ్స్టైటిల్. సో ఓబీసీ వాళ్ళకి చూసుకున్నట్లయితే ఇక్కడ మళ్ళీ ఇదే దీంట్లో కూడా 11 years అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అలాగే సర్వీస్ గ్రూప్ సి అండ్ ఫార్మర్ గ్రూప్ డి అలాగే రైల్వే స్టాఫ్ క్యాజువల్ లేబర్ అండ్ సబ్స్టైటిల్ ఎస్సీ అండ్ ఎస్టీకి చూసుకున్నట్లయితే 13 years రిలాక్సేషన్ అనేది ఉంది. అలాగే వర్కింగ్ క్వాసీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ సచ్ యాజ్ రైల్వే క్యాంటీన్స్ అలాగే కోఆపరేటివ్ సొసైటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. సో ఇటువంటి వాళ్ళకు చూసినట్లయితే 5 years అనేది రిలాక్సేషన్ అనేది ఉంది. అలాగే పర్సన్స్ ఆర్డినరీ అండ్ డొమిక్లైడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఫ్రమ్, సో 1/1/1980 టు 31/12/1989 నుంచి. సో ఈ ఒక్క రిజర్వేషన్ ఉండే వాళ్ళకి 5 years అనేది ఎక్స్టెండ్ అనేది చేయడం జరిగింది. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్, సో ఎక్స్ సర్వీస్ మెన్స్కి వచ్చేసరికి 6 months. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్స్కి వచ్చేసరికి 6 months సర్వీస్ ఆఫ్టర్ అటెస్టేషన్ అనే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వచ్చేసరికి 2/1/1981 మినిట్స్. సో మైనస్ ఎక్స్టెన్స్ ఆఫ్ సర్వీస్ రెనర్డ్ టు ఇన్ డిఫెన్స్ టు 1/1/1990, అంటే 199 అనేది ఇక్కడికి ఎక్స్టెండ్ చేయడం జరిగింది వాళ్ళు. సో ఇప్పుడు దాకా నేను మీకు పోస్ట్ వైజ్గా మీకు అంటే దీనికి ఒక క్వాలిఫికేషన్ అనేది నేను ఏజ్ రిలాక్సేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు మనము నాన్ టెక్నికల్ పోస్టులు అని మీకు ఇందాక చెప్పాను కదా, నేను స్టార్టింగ్ మీకు నాన్ టెక్నికల్ అలాగే పారామెడికల్, సో ఇంకోటి కూడా చెప్పాను కదా, 30,000 పోస్టులు ఉన్నాయని చెప్పేసి. సో నాన్ టెక్నికల్లో మళ్ళీ ఎన్ని సబ్ డివైడెడ్ పోస్టులు ఉన్నాయని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నాన్ టెక్నికల్లో మనం చూసుకున్నట్లయితే జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అలాగే అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అలాగే ట్రైన్స్ క్లర్క్, అలాగే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అలాగే ట్రాఫిక్ అసిస్టెంట్, గూడ్స్ గార్డు, అలాగే సీనియర్ కమర్షియల్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంటెంట్ కమ్ టైపిస్ట్, కమర్షియల్ అప్రెంటిస్, అలాగే స్టేషన్ మాస్టర్ అనేది నాన్ టెక్నికల్లో ఇన్ని జాబ్స్ అనేవి సబ్ డివైడెడ్గా ఉంటాయి. సో అలాగే మనం పారామెడికల్లో చూసుకున్నట్లయితే స్టాఫ్ నర్సు, హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్, అలాగే పారామెసిస్ట్, అలాగే ఈసీజీ టెక్, అలాగే ల్యాబ్ అసిస్టెంట్ అండ్ ల్యాబ్ సూపర్వైజర్స్ అనేటివి సో పారామెడికల్లో ఉంటాయి. సో మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్లో మనం చూసుకున్నట్లయితే స్టీనో, చీఫ్లా, అసిస్టెంట్ జూనియర్, ట్రాన్స్లేటర్, సో హిందీ. సో ఇవనేది మినిస్టర్ అండ్ ఐసోలేటెడ్లో మనకు సంబంధించినవి. సో మనం లెవెల్ 1 ఆర్ఆర్సీలో చూసుకున్నట్లయితే మనము సో ట్రాక్ మెయింటైనరు, అలాగే గ్రేడ్ 4 హెల్పరు, అసిస్టెంట్ పోస్ట్ పాయింట్స్ మ్యాన్, అలాగే లెవెల్ 1 పోస్టులు ఇవి. సో ఇవన్నీ ఇప్పుడు దాకా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి 3 పోస్టులు కూడా ఆర్ఆర్బి ఎన్టీసీ జాబ్ ప్రొఫైల్ ఫ్రెండ్స్. ఇది ఇప్పటిదాకా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన 3 పోస్ట్ టైప్స్ కూడా, అంటే వాటిలో సబ్ డివైడ్స్ ఉన్నటువంటి ఆర్ఆర్బి ఎన్టీపీసీ జాబ్ ప్రొఫైల్ ఇవంతా. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆర్ఆర్బి ఎన్టీపీసీ శాలరీ అండ్ పర్క్స్. సో ఆర్ఆర్బిలో పనిచేస్తాం అంటే వాళ్ళ యొక్క శాలరీస్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
సో కమర్షియల్ అండ్ అప్రెంటిస్ సిఏకి వచ్చేసరికి 9,300 నుంచి 34,800 అనేది శాలరీ అనేది ఉంటుంది. అలాగే వాళ్ళకి గ్రాడ్ పే పర్ మంత్ చూసుకున్నట్లయితే 4,200 ఉంటుంది. సో ట్రాఫిక్ అప్రెంటిస్ టీఏకి వచ్చేసరికి 9,300 నుంచి 34,800 అనేది నెల జీతం అనేది ఉంటుంది. అలాగే గ్రేడ్ పే మనం చూసుకున్నట్లయితే 4,200 రూపాయలు ఉంటుంది. సో అసిస్టెంట్ స్టేషన్ మార్క్ ఏఎస్ఎంకు చూసుకున్నట్లయితే మనం నెల జీతం 5,200 నుంచి 20,200 దాకా ఉంటుంది. గ్రేడ్ పే చూసుకున్నట్లయితే 2,800 ఉంటుంది. సో సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉంది కదా, వాళ్ళు చూసుకున్నట్లయితే 5,200 నుంచి 20,200 ఉంటుంది. అలాగే గ్రేడ్ పే మనం చూసినట్లయితే 28,000 ఉంది. సో ఎంక్వైరీ కమ్ రిజర్వేషన్ క్లర్క్ వచ్చేసరికి 5,200 నుంచి 20,200, అలాగే గ్రేడ్ పే వచ్చేసి 2,800. సో గూడ్స్ గార్డ్కి వచ్చేసరికి 5,200 నుంచి 20,200, గ్రేడ్ పే మనం చూసుకున్నట్లయితే 2,800. సో జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి వచ్చేసరికి 5,200 నుంచి 20,200, గ్రేడ్ పే చూసినట్లయితే 2,800. సో ట్రాఫిక్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే 5,200 నుంచి 20,200, గ్రేడ్ పే వచ్చేసరికి 2,800. సీనియర్ టైం కీపర్కి వచ్చేసరికి 5,200 నుంచి 20,200, గ్రేడ్స్ పే మనం చూసుకున్నట్లయితే 2,800. సో ఇప్పుడు దాకా నేను మీకు శాలరీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో మీకు పూర్తిగా. ఇప్పుడు మనం సెలక్షన్ ప్రొసీజర్, సో ఎగ్జామ్లో మీరు రాసిన తర్వాత సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది ఆర్ఆర్బీకి అనేది నేను చూపిస్తాను. సో ఫస్ట్ స్టేజ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది పీటీ, అంటే ఫస్ట్ స్టేజ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అని ఉంటుంది. సెకండ్ స్టేజ్లో వచ్చేసరికి మీకు ప్రిలిమ్స్ టెస్ట్ అనేది ఫస్ట్ స్టేజ్. అలాగే సెకండ్ స్టేజ్ ఎగ్జామినేషన్ అనేది మీకు మెయిన్స్ సిబిడి అనేది ఉంటుంది. టైపింగ్ టెస్ట్ వచ్చేసరికి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. అలాగే యాప్టిట్యూడ్ టెస్ట్ డాక్యుమెంట్ అనేది ఫోర్త్ అనేది ఉంటుంది. అలాగే ఫిఫ్త్ వచ్చేసరికి వెరిఫికేషన్ మెడికల్ ఫిట్నెస్ అనేది ఉంటుంది టెస్టింగ్స్లో. అలాగే టెస్టింగ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేటివి, ఇవన్నీ కూడా మీకు సెలక్షన్ ప్రొసీజర్లో, ఇవన్నీ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం మీకు సెలక్షన్ ప్రొసీజర్లో ఉంటుంది. అలాగే ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిలబస్, అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది కూడా మీకు ఏ విధంగా ఉంటుందని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జామ్ ప్యాటర్న్ అలాగే సిలబస్. సో ఆర్ఆర్బిలో మీకు ప్రిలిమ్స్ అనేది స్టేజ్ 1కి కామన్ సబ్జెక్ట్, ఆర్ఆర్బి కామన్ ఫర్ ప్రిలిమ్స్ స్టేజ్ 1. సో ఆర్ఆర్బి ఎగ్జామ్ అనేది కామన్గా ప్రిలిమ్స్ వాళ్ళకి స్టేజ్ 1లో ఉంటుంది. సో అలాగే ప్యాటర్న్ సిలబస్ రెండు ఒకే విధంగా ఉంటుంది స్టేజ్ 1లో అందరికి కామన్గా. సో క్వశ్చన్ పేపర్ అనేది మీకు 100 మార్క్స్ అనేది ఉంటుంది. 100 క్వశ్చన్స్ అనేవి అప్రాక్సిమేట్గా ఉంటాయి. సో 90 నిమిషాలు అనేది మీకు టైం అనేది 90 మినిట్స్ టైం అనేది ఉంటుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే పేపర్ అనేది మీకు ఇంగ్లీష్ కానీ, ఉర్దూ కానీ, రీజనల్ లాంగ్వేజెస్ అనేవి, అంటే మీకు ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో పేపర్ వస్తుంది, అలాగే ఉర్దూలో కావాలంటే ఉర్దూలో వస్తుంది. అలా కాకుండా ఏ స్టేట్ వాళ్ళకి ఆ స్టేట్ యొక్క లాంగ్వేజ్ కూడా మీకు క్వశ్చన్ పేపర్లో మీరు ముందుగానే మీరు అప్లికేషన్ ఫామ్లో మీరు అప్లై చేసేటప్పుడు మీరు అక్కడ మెన్షన్ చేయడం ద్వారా ఆ స్టేట్ వాళ్ళకి ఆ స్టేట్ క్వశ్చన్ పేపర్ అనేది వాళ్ళకి మీకు వస్తుంది. సో ఎగ్జామ్ మొత్తం 100 క్వశ్చన్స్ ఉంటాయి, 90 మినిట్స్ అనేది టైము. సో మనకి ఆర్ఆర్బి కామన్ ప్రిలిమ్స్ స్టేజ్ 1 వచ్చేసరికి ఎగ్జామ్ ప్యాటర్న్ అలాగే సిలబస్. సో మనకి ఇక్కడ సిలబస్లో మనం చూసుకున్నట్లయితే జనరల్ అవేర్నెస్, అర్థమెటిక్, జనరల్, అలాగే ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనేవి, ఈ 3 టాపిక్లు అనేవి మీకు సిలబస్లు అనేవి ఉంటాయి ఆర్ఆర్బీకి. సో ఇవాళ అంటే ఈ 1,30,000 పోస్టులకు కూడా ఈ 3 టాపిక్లు అనేవి మీరు ప్రిపేర్ అయితే మీరు ఎగ్జామ్లు అనేవి మీరు క్వాలిఫై అయిపోతారు ఖచ్చితంగా. సో ఈ 3 టాపిక్లో మనం ఫస్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ సైన్స్లో మళ్ళీ సబ్ డివైడెడ్ టాపిక్స్ ఉంటుంది. ఒకటి వచ్చేసరికి మీకు ఫస్ట్ది ఇండియన్ పొలిటీ, అలాగే సెకండ్ టాపిక్ వచ్చేసరికి ఇండియన్ ఎకనామీ అండ్ సినారీ, థర్డ్ టాపిక్ వచ్చేసరికి కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ అండ్ నేషనల్, ఫోర్త్ టాపిక్ వచ్చేసరికి హిస్టరీ అండ్ కల్చరల్ ఆఫ్ ఇండియా, ఫిఫ్త్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా, సిక్స్త్ వచ్చేసరికి ఇండియన్ కాన్స్టిట్యూషన్, అలాగే సెవెంత్ చూసుకున్నట్లయితే మనం ఇష్యూస్ రిలేటెడ్ టు ఇండియా అండ్ నైబరింగ్ కంట్రీస్, అలాగే ఎయిత్ టాపిక్ వచ్చేసరికి ఫిజికల్ అండ్ బయాలజీ, కెమిస్ట్రీ. సో అర్థమెటిక్ అంటే మ్యాథ్స్కి సంబంధించిన దాంట్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సో ఫస్ట్ వచ్చేసరికి ప్రాఫిట్ అండ్ లాసెస్, సెకండ్ వచ్చేసరికి రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, థర్డ్ వచ్చేసరికి మీకు ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్, అలాగే సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఫోర్త్ టాపిక్ వచ్చేసరికి టైమ్ అండ్ డిస్టెన్సెస్, ఫిఫ్త్ చూసుకున్నట్లయితే మనం పైప్స్ అండ్ సిస్టర్న్స్, అలాగే సిక్స్త్ టాపిక్ వచ్చేసరికి టైమ్ అండ్ వర్క్ ఏరియాస్, అలాగే టైమ్ అండ్ వర్క్ ఏరియాస్, వాల్యూమ్ డేటా అంటే ఇంటర్ప్రిటేషన్. సో సెవెంత్ టాపిక్ వచ్చేసరికి మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. సో అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో మనకి నెక్స్ట్ అంటే థర్డ్ సబ్ టాపిక్ వచ్చేసి దీంట్లో వచ్చి మళ్ళీ సబ్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయంటే ఒకటి స్పేస్ విజువలైజేషన్, సెకండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, మూడు అంటే రిలేషన్షిప్ కాన్సెప్ట్స్, 4 డెసిషన్ మేకింగ్, అలాగే విజువల్ మెమరీ, 5 అర్థమెటిక్ నెంబర్ సిరీస్, 6 సిమిలారిటీస్, డిఫరెన్స్ బిట్వీన్ ద వెర్బల్ అండ్ ఫిగర్ క్లాసిఫికేషన్. సో 7 చూసుకున్నట్లయితే మనం నాన్ వెర్బల్ సిరీస్ ఎక్సెట్రా. సో పోస్ట్ వైజ్గా ఇప్పుడు నేను మీకు మళ్ళీ సెలక్షన్ ప్రొసీజర్ అంటే ఇప్పుడు దాకా నేను మీకు సిలబస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం పోస్ట్ వైజ్గా సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుందని మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
సో ఫస్ట్ వచ్చేసరికి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కామన్, అంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది అన్ని పోస్టులకు కూడా కామన్గా జరుగుతుంది. మెయిన్స్ వచ్చేసరికి సెకండ్ స్టేజ్ వచ్చేసరికి మీకు ఎగ్జామ్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మీకు ఉంటుంది. సో ఎగ్జామ్ అండ్ డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే ఏవే పోస్టులు ఎగ్జామ్ అండ్ డాక్యుమెంటేషన్ మెయిన్స్తో పాటు ఎగ్జామ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఏ పోస్టులకు ఉంటుందంటే కమర్షియల్ ఆపరెంటిస్, అలాగే ట్రాఫిక్ ఆపరెంటిస్, ఈసీఆర్సీ అండ్ గూడ్స్ గార్డ్స్కి వచ్చేసరికి అంటే మెయిన్స్లో ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్తో పాటు ఈ పోస్టులకు సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఇది అనేది ఉంటుంది. అలాగే మెయిన్స్ సెకండ్ స్టేజ్లో వచ్చేసరికి మనకి సో మెయిన్స్ ఎగ్జామ్ సెకండ్ స్టేజ్లో మనం చూసుకున్నట్లయితే టైపింగ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ అండ్ ఫాలోడ్ బై వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ వచ్చేసరికి ఇవేవే పోస్టులు వాళ్ళకు ఉంటాయి అంటే జూనియర్ అకౌంట్ అసిస్టెంట్, అలాగే కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి సో ఈవెన్ టైపింగ్ టెస్ట్ అనేది, స్కిల్ టెస్ట్ అనేది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మెయిన్స్ సెకండ్ స్టేజ్లో ఉంటుంది. అలాగే మెయిన్స్ సెకండ్ స్టేజ్లో మళ్ళీ మనం చూసుకున్నట్లయితే యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఎవరెవరికి ఉంటుంది అంటే సో అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్కి, అలాగే ట్రాఫిక్ అసిస్టెంట్స్ వాళ్ళకి మాత్రమే యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది మెయిన్స్ సెకండ్ స్టేజ్లో ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మీరు నా వీడియో ఎండ్ వరకు చూసినట్లయితే సో ఇప్పటిదాకా నేను మీకు ఈ వీడియో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఫ్రెండ్స్, నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్నటువంటి గంట సింబల్ ద్వారా నా మరిన్ని లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ అనేవి మీరు పొందగలుగుతారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.